హాయ్ ఫ్రెండ్స్. అమెరికా వేదికగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో తమిళనాడుకు సంబంధించిన అన్నామలై కాంగ్రెస్ ఎంపీ అయిన శశి థరూర్ను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. ఆయన చేస్తూ ఉన్న అబద్ధపు ప్రచారాలను అక్కడికక్కడే నిలదీశారు. ఇది ఒక డిబేట్లా సాగింది. నిజానికి శశి థరూర్ చాలా తెలివైన వాడే. దాన్ని అన్నామలై సైతం ఒప్పుకున్నారు. శశి థరూర్ ఒక మంచి డిప్లొమాట్ అని, ఆయనకు అన్ని విషయాలు తెలుసని. కానీ ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ లాంగ్వేజ్ను మాట్లాడుతారో అప్పుడు మాత్రమే ఆయనతో డిస్ప్యూట్ వస్తుంది అని చెబుతూనే ఆయనకు చెబుతూ ఉన్న లెక్కలన్నిటినీ కూడా అన్నామలై తిప్పికొట్టారు. అదేమిటంటే మనందరికీ తెలుసు, రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకుంది. అదే సమయంలో తమిళనాడు అండ్ కేరళలో కూడా కాంగ్రెస్కు ఒక ప్లస్ పాయింట్గానే మారింది. కేరళలో ఏకంగా అధికారంలోకి రావడమే కాకుండా తమిళనాడులో విజయ్తో పాటు కూటమిని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికలకు ముందు మన ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపైనే చాలా వరకు వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఒకవైపు వెస్ట్ బెంగాల్లో 60 లక్షలకు పైగా ఓట్లను తీసేశారు అండ్ తమిళనాడులో ఏకంగా 90 లక్షలకు పైగా ఓట్లను తీసేశారు. దీన్నే తాజాగా శశి థరూర్ చెప్పే ప్రయత్నం చేశారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపులో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా కీలకంగా వ్యవహరించింది. ఏకంగా 34 లక్షల ఓట్లు తొలగించడం అనేది చాలా అనుమానం రేకెత్తిస్తోంది. సో ఈ విధంగా తొలగించడం వల్లనే బీజేపీ అక్కడ విజయం సాధించింది అని చెప్పగానే అన్నామలై వెంటనే మైక్ అందుకున్నారు. మీరు నిజానికి కాంగ్రెస్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ లెక్కల్లో పూర్తిగా తప్పు ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరైనా కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ తాను నిజానికి ఇండియన్ సిటిజనే కానీ నా ఓటు హక్కు కోల్పోయాను అనే విధంగా ఏ ఒక్కరైనా పిటిషన్ను దాఖలు చేసి నిరూపించే ప్రయత్నం చేశారా అని శశి థరూర్ను అక్కడికక్కడే నిలదీసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మీరు జస్ట్ వెస్ట్ బెంగాల్ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? తమిళనాడుకు సంబంధించి ఏకంగా 90 లక్షల ఓట్లను తొలగించినా కూడా ఏ ఒక్క వివాదము అక్కడ చెలరేగలేదు. ఏ ఒక్కరు కూడా తన ఓటు హక్కు కోల్పోయాను అని బయటికి వచ్చిన దాఖలాలు లేవు అండ్ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని నిరూపించే ప్రయత్నం చేయలేకపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత పకడ్బందీగా జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు. ఎన్నికల ప్రక్రియ జరిగిన 45 రోజుల వరకు దీన్ని నిరూపించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అండ్ సీసీటీవీ ఫుటేజ్లు అండ్ ఎక్కడైనా ఎన్నికల అవకతవకలు జరిగాయా, ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయా, వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను తీసుకువస్తే ఖచ్చితంగా 45 రోజుల్లో దీన్ని సబ్మిట్ చేస్తే ఎన్నికల కమిషన్ వీటిని పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏ ఒక్క కంప్లైంట్ను ఫైల్ చేయలేదు. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగే సమయానికి కాంగ్రెస్ ఒక్క కంప్లైంట్ను కూడా రైజ్ చేయలేకపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా హుందాతనంగా చాలా పకడ్బందీగా జరిగింది. కానీ శశి థరూర్ లాంటి వాళ్ళు దీన్ని తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నామలై ఆయన్ను అక్కడికక్కడే నిలదీశారు. నిజానికి శశి థరూర్ అనే వ్యక్తి, ఆయనకు చాలా తెలివి ఉంది. ఆయన చాలా చదువుకున్న వ్యక్తి అండ్ చాలా డిప్లొమాటిక్ వ్యవహారాలు కీలకంగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్లనే ఇలాంటి సమస్య వస్తుంది అని కూడా అన్నామలై శశి థరూర్లో ఉన్న తప్పును ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అండ్ మమతా బెనర్జీ వీళ్ళంతా కూడా ఎస్ఐఆర్ అనే దాన్ని జస్ట్ ఒక వివాదంగానే చూపించే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో మన దేశంలో మరిన్ని ప్రాంతాల్లో అండ్ ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జరుగుతుంది. నిజానికి మనం వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మమతా బెనర్జీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పైనే సుప్రీంకోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఆమెకు 40 రోజుల టైం ఇచ్చింది. మీకు 40 రోజుల టైం ఇస్తూ ఉన్నాము. సో ఎవరివైతే డిలీట్ అయిపోయాయో అండ్ ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఎస్ఐఆర్ డిలీట్ అయిన ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలుపొందిన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో మాత్రమే ఎవరైనా ఓటు హక్కును నిజంగానే కోల్పోయి ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలు మీరు తీసుకుని రండి, అప్పుడు మాత్రమే మేము విచారణ చేస్తాము అండ్ ఈ ఆధారాలు అనేవి అక్కడి గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండాలి, అప్పుడు మాత్రమే మేము వీటిపై పూర్తి విచారణ జరిపిస్తాము అనే విధంగా సుప్రీంకోర్టు సైతం మమతా బెనర్జీకి తేల్చి చెప్పింది. సో ఆమె అధికారంలో ఉన్నప్పుడే వీటిని అస్సలు నిరూపించలేకపోయింది. అప్పటి నుంచే ఎన్నికల ప్రక్రియ పూర్తిగా డిలీటేషన్ చేస్తూ లాస్ట్ డ్రాఫ్ట్ను సైతం వెలువరించింది. అయినా కూడా మమతా బెనర్జీ ఏ ఒక్కదాన్ని ఇందులో నిరూపణ చేయలేకపోయారు అన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అధికారంలో ఉన్న మమతా బెనర్జీనే నిరూపించలేనప్పుడు ఇప్పుడు ఆమె ప్రతిపక్ష స్థానంలో ఉంది.
అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమని నిరూపణ చేయగలరో ఆమెకే తెలియాల్సి ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీని సైతం ఈ విషయంలో మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిజానికి మన దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల అయిన వెంటనే రాహుల్ గాంధీ కేరళలో విజయం గురించి ట్వీట్లో ప్రస్తావన చేశారు. అక్కడి విజయం ప్రజలు అందించిన విజయంగానే మేము భావిస్తాము. మాకు ప్రజలు ఇంత భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు అనే విధంగా ఆయన ట్వీట్ చేశారు. అక్కడ ఎక్కడా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే ఆరోపణలు అస్సలు తెరపైకి తీసుకురాలేదు. కానీ వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 2 రాష్ట్రాల ఎన్నికలపై మరొక ప్రత్యేకమైన ట్వీట్ చేశారు. అందులో ఏకంగా మన దేశంలో ఏదో జరుగుతుంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లనే ఇంత భారీ మెజార్టీతో బీజేపీ గెలుపొందుతోంది. ఒకవైపు వెస్ట్ బెంగాల్లో 200కు పైగా అసెంబ్లీ స్థానాలు అండ్ అస్సాంలో ఏకంగా 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది అంటే ఖచ్చితంగా ఏదో అవకతవకలు జరిగి ఉండవచ్చు అనే విధంగా ఆయన ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మనం గతంలో హర్యానా అండ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో సైతం ఇలాంటి ఫలితాలనే చూసాం. కాబట్టి ఇది ఎన్నికల కమిషన్ అందించిన విజయమే తప్ప బీజేపీ సంపాదించిన విజయం కాదు. అక్కడ ఏకంగా 100 సీట్లలో బీజేపీ అవకతవకలకు పాల్పడింది అనే విధంగా రాహుల్ గాంధీ ఆరోపణ చేశారు. ఒకవైపు కేరళలో గెలిచిన విజయాన్ని మాత్రం తమ విజయంగా భావిస్తూ, మరోవైపు వెస్ట్ బెంగాల్లో అండ్ అస్సాంలో ఓడిపోయిన దాన్ని మాత్రం ఎన్నికల కమిషన్ ఓటమిగా భావిస్తూ ఉండటాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ అండ్ ఈ విపక్ష పార్టీల మైండ్ సెట్లోనే ఒక పెద్ద లోపం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వెంటనే ఒక మాట అన్నారు. అదేమిటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే మేము ఓడిపోయాము అనడం పూర్తిగా తప్పు. గతంలో నేను చాలాసార్లు గెలిచాను, గెలిచినప్పుడు నా గెలుపు అని, ఓడిపోయినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పడం అది ఎంత మాత్రము సమంజసం కాదు. మేము ఈ ఓటమిని పూర్తిగా అంగీకరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఓటమికి గల కారణాలను తెలుసుకుని మేము మా విధానాలను చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను అనే విధంగా ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కూడా చేసి ఉంటే అది హుందాతనం అనిపించుకుని ఉండేది. మన దేశంలో గౌరవ ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా అనేక అనుమానాలు, ఆధారాలు లేని అనుమానాలు రేకెత్తించడం వలన మన దేశానికి అది చేటు చేస్తుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటిని అన్నామలై లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ అబద్ధాలను తిప్పి కొడుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో ఈ ఆరోపణలు అంతమైపోతాయా, లేకపోతే రాహుల్ గాంధీ లాంటి వారు తమ ఓటమిని ఒప్పుకోలేక ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తమ ప్రాభావాన్ని కోల్పోతారా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.